అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం మన పెద్దలు చెప్పే మాట కథ కంచికి అని అంటారు కదా, దీని అర్థం ఏంటో, అలాగే కాశీ కాంచీపురం ఈ రెండు శివుడికి రెండు నేత్రాలుగా చెప్పారు. ఎందుకు చెప్పారో ఈ విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. శక్తిపీఠాలు అంటే ఆదిపరాశక్తి యొక్క పవిత్ర స్థానాలు. పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం ఈ భూమిపైన అనేకమైన శక్తిపీఠాలు ఉన్నాయి. ఇవన్నీ మనం లెక్క పెట్టలేం, కానీ మొత్తం 64 కోట్లు ఉన్నాయి. ఇది అతిశయోక్తి కాదు, మన పురాణాల్లో చెప్పినదే. ఈ 64 కోట్ల శక్తిపీఠాల్లో 64 ముఖ్యమైనవి, 52 అత్యంత పవిత్రమైనవి, 18 అత్యుత్తమైన శక్తిపీఠాలు. ఈ 18లో కూడా 2 ప్రత్యేకమైనవి. అవేంటంటే కాశీ, కంచి. మీరు కానీ కాంచీపురం మహత్యం చదివుంటే అందులో ఒక అద్భుతమైన మాట ఉంది. అదేంటంటే కాశీ, కంచి ఇవి శివుడి 2 నేత్రాలు అని. అంటే ఈ 2 క్షేత్రాలకి సమానమైన పవిత్రత కలిగింది. శివుడి దృష్టిలో 2 అత్యంత ముఖ్యమైనవి. ఇది కేవలం భక్తిభావంతో చెప్పడం కాదు, దీనిలో ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది. అదేంటంటే కాశీ ఆత్మజ్యోతి, అలాగే జ్ఞానానికి ప్రతీక. కాంచి విద్య సాధనకి ప్రతీక. కాశీ అనేది పూర్వం నుంచే విద్యలకు కేంద్రం. ఇక్కడ 4 వేదాలు, అనేక శాఖలు, శాస్త్రాలు, కళలు ఎప్పుడూ వర్ధిల్లుతూనే ఉంటుంది. శాస్త్రంలో ఒక మాట ఉంది, ఈశాన్యః సర్వ విద్యానాం. అంటే శివుడున్న చోట అన్ని విద్యలు ఉంటాయి. అందుకే కాశీ ఎప్పటికీ జ్ఞానానికి కేంద్రంగా నిల్చుని ఉంటుంది. ఇప్పటికీ అక్కడ వేద పాఠశాలలు, పండితులు, ఆధ్యాత్మిక విద్యలు అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. ఇక కాంచీపురం దక్షిణ భారతదేశంలో ఉన్న విద్యల మహానగరం. పూర్వం కాంచీపురంలో ఘటిక స్థానాలు ఉండేవి, అంటే పెద్ద విద్యా కేంద్రాలు. వేదం నుంచి 64 విద్యల వరకు అన్నీ బోధించేవారు. అంటే అప్పట్లో అది యూనివర్సిటీ లాంటిది. మీరు కథ కంచికి అనే మాట వినే ఉంటారు. దానికి అర్థం ఏంటంటే ఒక గ్రంథం లేదా కావ్యం పూర్తయ్యాక దాని నాణ్యత పరీక్షించడానికి కంచికి పంపేవారు. అక్కడి పండితులు గాని ఆమోదిస్తే అది గొప్ప గ్రంథంగా గుర్తింపు పొందేది. అందుకే కథ కంచికి అనే సామెత వచ్చింది. అంటే ఇది కేవలం మాట కాదు, ఇది కంచి యొక్క గొప్ప విద్యా సాంప్రదాయం. కాశీ మరియు కంచి ఈ 2 దేవాలయాలు మాత్రమే కాదు, జ్ఞానం, విద్య, ఆధ్యాత్మికత ఈ మూడింటి సమ్మేళనమే కాశీ, కంచి. అందుకే వీటిని శివుడి 2 నేత్రాలుగా చెప్పారు. మన సంస్కృతిలో ఉన్న ఈ మహోత్కరమైన క్షేత్రాల గురించి తెలుసుకోవడం మన అదృష్టం. వీటి గురించి మీ పిల్లలకు కూడా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం సీతామాత ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ సెక్షన్లో హర హర శంకర, జయ జయ శంకర అని కమెంట్ చేయండి.